ఆచి చికెన్ మసాలా 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరికి అని చెప్పి వారికి డబ్బులు వేసి చూపెట్టండి. రైతులకు మీరు మాటిచ్చారు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయి 15,000 రైతు బంధు అని. చేతనైతే అది నిజమైన అభివృద్ధి, అది చేసి చూపెట్టండి. చేతనైతే కౌలు రైతులకు ఇస్తానన్నారు మీరు డబ్బులు 15,000. 22 లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు నాకు ఎప్పుడు వస్తాయి డబ్బులని. చేతనైతే అది చేసి చూపెట్టండి. చేతనైతే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తానన్నావు కదా. పెద్ద మనుషులందరూ పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి. నిజమైన అభివృద్ధి అంటే పేదలని మధ్యతరగతిలోకి దిగువ మధ్యతరగతిలోకి తీసుకొస్తే అది అభివృద్ధి. కానీ ఇందిరమ్మ ఇల్లు అన్నారు మీరు హైదరాబాద్ లో. ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా సోదరులని సోదరులని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం వచ్చాక కట్టారా? ఒక్క ఇల్లు కట్టారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క కొత్త రోడ్డు వేశారా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టారా? ఒక్క అండర్ పాస్. కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టాడు? ఎన్ని ఇల్లు? హైడ్రా పేరు మీద వేల ఇల్లు. నిన్న చూశారు మీరు ఖమ్మంలో 1000 ఇల్లు. రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3,000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే? అంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, చేతలతోనే ఈయన బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నాం. ఇక కూడా ఈ ప్రజాశక్తి, మా మహిళా తల్లులు, మా చిన్న పిల్లలు, ఒక చిన్న పాప వచ్చి నాకు కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు ఇచ్చి, సార్ ఇది రేవంత్ రెడ్డికి ఇవ్వండి, డబ్బులు కావాలంటే తీసుకోమనండి, మా ఇల్లు వదిలి పెట్టండి అని చెప్పి చిన్న పాప వచ్చి కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. ఇంకో పాప వచ్చి, సార్ నా టెడ్డీ బేర్ తీసుకోమనండి, కానీ మా ఇల్లు వదిలి పెట్టమనండి సార్, మేమేం చేసుకున్నాము. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చినాయి. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసీ. ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది మున్సిపల్ కార్పొరేషన్, బండ్లగూడ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, లేదా ఇంకో కార్పొరేషన్ కావచ్చు. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని మీకు రిజిస్ట్రేషన్ చేసింది. ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తున్నది. రిజిస్ట్రేషన్ పన్ను వసూలు చేసింది, ఇంటి పన్ను కట్టించుకుంటున్నది, నీళ్ల పన్ను కట్టించుకుంటున్నది, ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నారు. మరి అన్ని నియమాలు పాటిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు. నీలాగా అక్రమ సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్లేమి లేవు వాళ్ళకి. కేవలం చిన్న గోళ్ళు, 70 గజాలు, 100 గజాలు, 120, 200 గజాల ఇల్లు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికున్నాయి. మధ్యలో ఆర్మీ వాళ్ళందరూ కట్టుకున్న ఇల్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేము ఆఖరికి కొన్ని డబ్బులు రిటైర్మెంట్ తర్వాత వస్తే వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, మమ్మల్ని కూడా ఎలగొడతారా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలను కూడా మెడలు బట్టి ఇదెక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నారు. వాస్తవానికి ఇవాళ మీ అందరికి ఒకటి తెలవాల, మూసీ సుందరీకరణ పేరిట ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒకటి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజానికి మేము అన్ని పనులు మొత్తం తయారు చేసి ఈయన చేతిలో వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని ఈయన చేతిలో పెట్టిపోయాం. అంటారు చూడండి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మంచిగా ఈయన చేతికి అప్పచెప్పినాం. 3,866 కోట్ల రూపాయలతో 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మూసీలోకి శుద్ధమైన నీరు రావాలని జిహెచ్ఎంసీ పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ కోసం 2021లోనే 4,000 crores ఆల్మోస్ట్ మంజూరు చేసి మేము దిగిపోయే నాటికే 80% పూర్తి చేసిపోయాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఆ 20% మిగతా పని పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేయాలా. మిగతా వాటికి ఎట్లాగో కట్ చేస్తున్నారు కదా రిబ్బన్లు, అట్లాగే వీటికి కూడా కట్ చేయాలి. అట్లాగే ఒక్క పని ఆయన చేయాల్సింది. మేము నాగోల్ ప్రాంతంలో ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గాల మధ్యలో ఇదే మూసీ మీద ఒక 5 కిలోమీటర్లు సుందరీకరించాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశాం, ఓపెన్ జిమ్లు కట్టినాం, చక్కగా ల్యాండ్స్కేపింగ్ చేశాం, నీళ్లను కూడా పైప్ లైన్ లేసి కిందికి తీసుకొని పోయినాం.
ఇవాళ ఏం జరుగుతోంది? దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరూ నేను కోరుతా ఉన్నా, నిన్న కొంతమంది పోయి చూసి వచ్చారు, కొంతమంది పోయారు, కానీ మిగతా వాళ్ళు కూడా మీరు చూడాలి. ఎందుకంటే ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఎట్లా అయితే మూసీ సుందరీకరణకు పైలట్ మోడల్ గా నాగోల్ ప్రాంతంలో 5 కిలోమీటర్స్ చేశారు. మేము కూడా పోతున్నాం. 5th నాడు మేమందరం ఎమ్మెల్యేస్ అందరం మేము కూడా పోతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలవాలి, ఇల్లు కూలగొట్టకుండా కూడా అభివృద్ధి చేయొచ్చు. డెవలప్మెంట్ అంటే డిస్ట్రక్షన్ తోనే చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారు చేసిన పని మీరెందుకు చేయరు? కేసీఆర్ గారు ఏనాడైనా పేదవాళ్ళ మీద ఈ రకంగా ఇరుచుకొని పడ్డారా? పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలంటే చాలా అల్కగా కనబడుతున్నారా నీకు? నేను అడుగుతున్నా ఒక్క మాట, రేవంత్ రెడ్డి గారు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారు కట్టించిన సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్నది. మీరు ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ ఉంటున్నారు. మీరేమో 2వ ఇల్లు కడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పేరిట 200 కోట్ల రూపాయలతో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో జూబ్లీ హిల్స్ మధ్యలో ఇవాళ ముఖ్యమంత్రి గారు విలాసవంతమైన 2 ఎకరాల ఇల్లు కడుతున్నాడు. ఆ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఆ ఇల్లు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మొన్ననే 9 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. కాంపౌండ్ వాల్ కే 9 కోట్లు అంటే ఇంటికి 200 కోట్లు అవుతుందా కాదా? కాంపౌండ్ వాల్ కు 9 కోట్లు అంటే ఈయన కట్టుకునే కోటకి చుట్టూ కంచెలు కడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఇదివరకు కేసీఆర్ గారు ఉన్న ఇల్లు ముఖ్యమంత్రిగా ఆ ఇంట్లో ఆయన ఉంటున్నాడు. ఆయనకు మధ్యలో ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్. 2 ఇల్లు ఉన్నాయి, కానీ ఇవి 2 సరిపోవట్లేదంట. 3వ ఇల్లు ఇప్పుడు ఖమ్మంలో కడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారి కోసం. అంటే ముఖ్యమంత్రికి 2 ఇల్లు ఉండాలా, ఉప ముఖ్యమంత్రికి 3 ఇల్లు ఉండాలా, కానీ పేదవాడికి ఒక్కటి కూడా ఉండకూడదా? పేదవాడికి ఉండే 200 గజాల ఇల్లు కూడా నీకు కంటగింపుగా మారిందా? ఇదేనా నీతి? రేవంత్ రెడ్డి గారు, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం హైదరాబాద్ లో. నేను నిన్ను సవాల్ చేస్తున్నా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు చూపెట్టి ఈ రోజుకి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎన్ని వేల ఇల్లు కొల్లగొట్టావు, ఎంతమంది ఆస్తులు కొల్లగొట్టావు. నువ్వు వచ్చినాక ఆల్రెడీ రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. పాపం కష్టపడి ప్లాట్లు కొనుక్కుంటారు. చేవెళ్లలో, మొయినాబాద్ లో, అజీజ్ నగర్ లో, ఇంకా పైకి పోయి వికారాబాద్ దగ్గర చిన్న ప్లాట్లు కొనుక్కుంటారు మధ్యతరగతి ప్రజలు. 200 గజాలు, 300 గజాలు, అన్ని రియల్ ఎస్టేట్ ఇప్పటికే డామ్ అన్నది. ఉన్న వాటిని కూడా ఇవాళ మూసి పేరిట నువ్వు ధ్వంసం చేస్తే ఏ రకంగా బతుకుతారు? మేము ఈ ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే. ఆనాడు కేసీఆర్ గారు నీకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు బంగారం లాంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టారు. డిపిఆర్ మొత్తం తయారైంది మూసీ ప్రాజెక్టుని. 16,000 కోట్లు సరిపోతుంది. 16,000 కోట్లు సరిపోతుంది మూసీని బాగు చేయడానికి. అందులో ఎస్టీపీస్ కి 4,000 crores, అట్లాగే సుందరీకరణకి, మిగతా రోడ్స్ కి, వాటికి వీటికి ఒక ఫ్లైఓవర్, అక్కడి నుంచి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ 55 కిలోమీటర్లు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి దానికి ఒక 10,000 కోట్లు. 16,000 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 1,50,000 కోట్లు అంటున్నాడు. ఎందుకోసం 1,50,000 కోట్లు? అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడిగాం అసెంబ్లీలో, మీ దగ్గర డిపిఆర్ ఉందా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అంటే ఒక ఆయన ఉందంటాడు, ఇంకో ఆయన లేదంటాడు. వాళ్ళకే తెలియదు మంత్రులకి. ఒక ఆయన లేచి, శ్రీధర్ బాబు అని ఆయన లేచి, మంత్రి డిపిఆర్ ఉందండి 2 వారాల్లో మీకు చూపెడతామంటాడు. ఇంకొక ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి డిపిఆర్ లేదు, ఏమీ లేదంటాడు. మరి డిపిఆర్ లేకుండా నువ్వు ఇల్లు ఎట్లా కూలుస్తావు? డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, ప్రణాళిక లేకుండా ఇంటికి రెడ్ మార్క్ ఎట్లా వేస్తావు? ఏది బఫర్ జోన్ అని నువ్వెవడు డిసైడ్ చేయడానికి? ఇదివరకు నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరిని అనాలి మరి? ఇప్పుడు ఎవరిని నిందించాలి? ఇదివరకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ను చెప్పుతో కొట్టాలా? పర్మిషన్ ఇచ్చిన అధికారులను చెప్పుతో కొట్టాలా? లేదా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారి కంటే ఈయన 1000 కోట్లు పంపిస్తాడంట నెలకి, అందుకోసం మన ఇల్లు కొల్లగొడతాడంట. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, మీ అన్నదమ్ముల్ని ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అక్కడెక్కడో చివరిన, చిట్ట చివరిన పైన బాపుఘాట్ మీరెక్కడో ఇల్లు కొల్లగొడుతున్నారంట. నాకేంలే, నేను టీవీ చూసుకుంటూ, నా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు. అక్కడ కూలగొడుతున్నారంటే తెల్లారి మీ దగ్గరకు వస్తాడు. అక్కడ కూలగొడుతుంటే మీరందరూ ఒక కాకిని కొడితే 100 కాకులు ఎట్లా అయితే వచ్చి కావు 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 అని చెప్పి గోల చేస్తాయో, ఒక్క ఇల్లు ముట్టుకున్నా మేము వస్తాం, మీరు రండి, బుల్డోజర్ల కడ్డం పండుకుందాం. ఎట్లా ఈ ప్రభుత్వం కూలగొడుతుందో చూద్దాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడతాడు, ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ రాజు నడిపిస్తున్నాడు అంటాడు. మరి నీ గవర్నమెంట్ ఏం దిక్తుంది ఇక్కడ? నీ గవర్నమెంట్ కూడా ఇల్లు ఒక్కొక్క ఇల్లు కూలగొడతలేదా? మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగులు, కాళ్ళు చక్కగా లేనోళ్ళు, చెయ్యి చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు 150 ఇల్లు కట్టుకుంటే వీళ్ళు పోయి మొత్తం కూలగొట్టినారు.
నిన్న వెలుగుమట్లలో, ఖమ్మంలో అక్కడ ఒక 1000 ఇళ్ళు కూలగొట్టారు. రామగుండంలో మొన్న కూలగొట్టారు. మళ్ళీ హైదరాబాద్ లో అయితే ఇంకా లెక్కలేదు. అందుకే ఒక్క మాట ఆలోచన చేయండి. నిజానికి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బఫర్ జోన్లు, FTL నిజమే అయితే ఎక్కడ మొదలు పెట్టాలి మీరు? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. నీ ఇంటి నుంచి మొదలుపెట్టు. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు, ఈ మాట జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లో రెడ్డికుంటలో ఉన్నది, FTL లో ఉన్నది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు లోపల రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దాన్ని కూలగొడతారా ఎవడన్నా? అధికారికి దమ్ముందా ఎవరికన్నా? ఉండదు. ముఖ్యమంత్రికి సిగ్గుందా? నీ ఇల్లు FTL లో కట్టుకోవచ్చు. మీ అన్న దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి FTL లో ఇల్లు ఉంటుంది, దాన్ని కూలగొట్టవు. పక్కన హిమాయత్ సాగర్ లో నీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ లో ఉంటది, దాన్ని కూలగొట్టవు. నీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంటది, అది ముట్టవు. కానీ పేదవాడి కాడికి వచ్చేసరికి తేరగా దొరికిండ్రు. వీళ్ళకి ఎవడు మాట్లాడతాడులే, వీళ్ళ కోసం ఏం చేస్తారులే, వీళ్ళతో ఏమైతుందిలే అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీ అబ్బా జాగీర్ అన్నట్టు 50 మీటర్ల బఫర్ జోను. ఎవరు చెప్పమన్నాడు నేను 50 మీటర్లు? ఏ శాస్త్రీయత ఆధారంగా నిర్ధారించినావు? 50 మీటర్లు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో 7 మీటర్లు ఉన్నది, ఇలా 50 మీటర్లు ఎట్లా అయింది? నీ ఇష్టమా? దయచేసి ఆలోచించండి. ఇటు 150 ఫీట్లు, అటు 150 ఫీట్లు అంటే 1,50,000 ఇల్లు, 55 కిలోమీటర్ల పరిధిలో 1,50,000 కుటుంబాలు ఇవాళ దెబ్బతినబోతా ఉన్నాయి. ఒక్క మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 ఇల్లు కావచ్చు, తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పినట్టు. కానీ వాస్తవానికి 1,50,000 ఇళ్లను, 1,50,000 కుటుంబాలను రోడ్డున పాడేసి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి గారు? 16,000 కోట్లతో మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఇస్తాం. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము చూపెడతాం. చెయ్యి, దమ్ముంటే నీకు చేతనైతే చెయ్యి. ఇవేవీ లేవు. పేదలకు ఇస్తాన్న డబ్బులు లేవు, 100 రోజుల్లో చెప్పిన హామీలు లేవు. కానీ కమిషన్లు వచ్చేదానికి కావాల. రైతు బంధు వేయడు, ఎందుకు కమిషన్ రాదు? పేదవాడికి పెన్షన్ ఇస్తే కమిషన్ రాదు, తులం బంగారం ఇస్తే కమిషన్ రాదు. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే కమిషన్ వస్తుంది కదా. అందుకే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. నేను ఇంత హార్ష్ గా మాట్లాడడం మంచిది కాదు, కానీ తప్పట్లేదు. మీ ఆవేదన చూసిన తర్వాత, మీ బాధ చూసిన తర్వాత, మీ కోపం చూసిన తర్వాత, చిన్న పిల్లలు వచ్చి మాట్లాడుతున్న పద్ధతి చూసిన తర్వాత అనిపిస్తున్నది. మేము మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం. పెద్దలు కేసీఆర్ గారి తరఫున ఒకటే ఒక మాట, 2 ఏళ్లు కాపాడుకోండి మీ భూముల్ని, మీ ఇళ్ళని. 2 ఏళ్లు తర్వాత మేము వస్తున్నాం. మీ దయతో మళ్ళీ వస్తాం. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీకు ఖచ్చితంగా మీ ఇంటికి కాదు కదా, మీ ఇంటి మీద సున్నం కూడా ఎవరు ముట్టకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ 2 ఏళ్లు కాపాడుకుందాం. ఈ 2 ఏళ్లు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దుర్మార్గం నుంచి ఒక మీ ఇళ్ళని కాదు, తెలంగాణను కూడా కాపాడుకోవాలి. ఈ 2 ఏళ్లు మొత్తం కూలగొట్టడం, విధ్వంసం తప్ప నిర్మాణం తెలియని సన్నాసి ఈ దుర్మార్గం నుంచి, ఈ భూ బకాసురుడి నుంచి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరితో ప్రార్థన, మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక్కడి మీదకి వస్తే మనందరి మీదకి వచ్చినట్టే. మన ఇంట్లో కూర్చుని మనం ఏసీ గదిలో ఉంటే కుదరదు. మనం కూడా రోడ్డు ఎక్కాల్సిందే, సందర్భం వచ్చినప్పుడు పోరాడాల్సిందే. లేకపోతే తెల్లారి బుల్డోజర్ మీ ఇంటికి వస్తుంది. అక్కడెక్కడో కొడుతున్నారు కదా నాకేమి అనుకుంటే కుదరదు. తెల్లారి మీ ఇంటికి వస్తారు. మేమందరం ఎట్లా ఉంటాం? మేము ఎక్కడ పోం. మీరు కూతవేడు దూరంలో ఉన్నాం. మేము తమ్ముడు కార్తీక్ రెడ్డిది ఈరోజు నిజానికి జన్మదినం, ఇలా ఆయన బర్త్డే. కానీ బర్త్డే రోజు కూడా పండుగ చేసుకునే వాతావరణం లేదు నియోజకవర్గంలో. కాబట్టి నాకేం వద్దు, నేను మీతో పాటు ఎండలో నడుస్తా అని చెప్పి తమ్ముడు కూడా ఇవాళ మీతో పాటు రోడ్డు మీద ఉన్నాడు. నేను ఒకటే కొడతా ఉన్నా, ఆయన ఒక్కడే కాదు, మొత్తం కేసీఆర్ గారి బృందం మీతో ఉంది. కేసీఆర్ గారు మీతో ఉన్నారు. 2 ఏళ్లు కాపాడుకుందాం. నేను అడిగేది అంతకంటే ఎక్కువ కాదు. ఒక్క 2 ఇయర్స్ కాపాడుకుంటే తర్వాత మీకు మీ ఇంటి మీద సున్నం కూడా ఎవరు ముట్టకుండా నేను చూసుకుంటా. దయచేసి లీగల్ బ్యాటిల్ చేద్దాం అవసరమైతే. మా విషయాలు మా లలితారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, మా అడ్వకేట్. గతంలో కూడా మీకు అండగా నిలబడ్డారు. లలిత అదేవిధంగా మా లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉంటుంది. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. న్యాయ పోరాటం మీ తరఫున మేము చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ మీకు ఆఫర్లు ఇస్తుంది. మాకు తెలిసింది, ఒక అపార్ట్మెంట్ వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట, 90 లక్షలు ఇస్తాం అపార్ట్మెంట్ కి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము గాంధీ బొమ్మ పెట్టాలి అని. వాడు 90 లక్షలు ఇస్తానన్నా, 1 కోటి రూపాయలు ఇస్తానన్నా, దయచేసి మీరు కొద్ది మంది లొంగిపోయినా మీ యూనిటీ దెబ్బతింటుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాయింట్ యాక్షన్ కమిటీస్ వేసుకోండి, ఐకమత్యంగా ఉండండి. మీ ఐకమత్యం చెదిరిపోతే మిమ్మల్ని మేము కాపాడలేము. మీరు ఐకమత్యంగా లేకపోతే, మీరు ఒక జట్టుగా లేకపోతే మేము మిమ్మల్ని కాపాడలేము. ఎందుకంటే మీలో మీకే విభేదాలు సృష్టించి, మీలో మీకే పంచాయతీలు పెట్టి, మీలో మీకే అనైక్యతను తీసుకొచ్చి, ఒక మాట మీద మించకుండా చేసి, మిమ్మల్ని టెంప్ట్ చేసి, ఒక ఇల్లుకి ₹1 కోటి ఇస్తామంటే వాళ్ళు పోయారనుకోండి, కోటి